ఇంతకంటే ఆరితేరిన పార్టీలు, రాజకీయ నాయకులు, శక్తులు ఉంటారు కదా సుమలత. ఇప్పుడు ఏదో ఇది పొలిటికల్గా ఎవరో ఏదో అన్నారు అనడానికి కూడా మనకి ఇంకా పెద్దవాళ్ళు మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు. ఒక జానీ మాస్టర్ని పట్టుకుని మీరు అన్నట్టుగా నిజంగానే ఆయన ఒక టాలెంటెడ్ కొరియోగ్రాఫర్. మొత్తం ఒక వర్గం అంతా కూడా ఏకమై ఆ ఎలిగేషన్స్ ఒప్పుకుంటూ ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్, యాంకర్ ఝాన్సీ గారు, భరద్వాజ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి మాట్లాడిన సందర్భాలు. ఎందుకు ఇంత జరిగిందంటే మీకు దానికి సమాధానం దొరికిందా? బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఫస్ట్. కష్టం ఒకటే కాదు, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. కానీ ఎవరు కత్తి కడతారు, ఎందుకు కత్తి కడతారు? యాంకర్ ఝాన్సీ గారు, భరద్వాజ్ గారు అని అన్నారు. మన ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని ఇష్యూస్ లేవు మ్యామ్, ఎన్ని కంప్లైంట్స్ లేవు. ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగిందని చెప్పారా? ఎందుకు జానీ మాస్టర్ విషయంలోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది? అంటే అంతకు ముందు మనకి హేమా కమిటీ రిపోర్ట్లు ఇవి వచ్చాయి కదా అదే సమయంలో. సో ఒక్కసారిగా ఒక షేకప్ అయితే అయింది ఖచ్చితంగా. అంటే మేము ఇప్పుడు నేను వెళ్ళి నా మీద ఒకరు 16 years అప్పుడు నన్ను హెరాస్ చేశారని చెప్పి నేను కంప్లైంట్ పెడితే ఇప్పుడు తీసేసుకుంటారా? లేదా నన్ను హెరాస్ చేశారు వర్క్ ప్లేస్లో అని చెప్పి ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ చేశారని చెప్పి నేను ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఇస్తాను, బ్లైండ్గా తీసేసుకుంటారా? అదే నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా, సేమ్ క్వశ్చన్ మీరు అడిగిన ప్రశ్నే మిమ్మల్ని తిరిగి అడుగుతున్నాను. ఒక పెద్ద బాధ్యత గల ఒక ఫెడరేషను, ఫిల్మ్ ఛాంబరు, ఇంతమంది పెద్ద మనుషులు కోర్టు దాకా వెళ్ళింది విషయం అంటే ఒక సెక్షువల్ హరాస్మెంట్ తెలుసు కదా మీకు, ఒక కమిటీ ఉంటుంది తెలుసు కదా మీకు. ఆ కమిటీ కూడా ఏవో ఫ్యాక్ట్ వెరిఫికేషన్ చేసుకోకుండా మొత్తం, ఎందుకంటే వ్యవస్థ అంతా కూడా నీరుగారిపోతుంది ఒకవేళ ఇది పూర్తిగా అసలు డొల్ల అని తెలిసిపోతే రేపు. అలాంటిది ఇంతమంది పెద్ద మనుషులు కలిసి స్వీకరించారంటే what could have been a compelling evidence or something that Srashti Verma said which has caused or raised an alarm ఇవాళ ఏంటి పరిస్థితులు స్త్రీలకి అని చెప్పి. నేను ఇటుగా అటుగా అడగలేదు, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, లాజికల్గా మీకు ఏమనిపిస్తుంది అంతే. ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పిన మాటే, యాంకర్ ఝాన్సీ గారు మాట్లాడినదే, ఏదో ఫేవర్ ఇస్తామని చెప్పి పిలిచి అవకాశాలు ఇవ్వకుండా ఎగరగొట్టేస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటాము అని అన్నారు. అంటే నీకు పని కావడం కోసం మీ ఒళ్ళు అమ్మేసుకుంటారా? ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, నీకు ఛాన్సెస్ కావాలి అని అంటే రైట్ నువ్వు వచ్చి ఉండొచ్చు, నువ్వు కేసు పెట్టచ్చు అని చెప్తున్నారా? అంటే నాకు అర్థం కాలేదు అది. నేను అడగాలని వాళ్ళకి కాల్ చేశా, వాళ్ళు అసలు పిక్ చేయట్లేదు, కాల్ పిక్ చేయట్లేదు. ఇప్పుడు ప్రిసైజ్ అలిగేషన్ అంటే ఇప్పుడు తను పెట్టిన అలిగేషన్ ప్రకారం లైంగిక వేధింపు జరిగింది 2000. ఏది ప్రూఫ్? ఏది అదే అంటే ప్రూఫ్ ఇంకా లేదు మ్యామ్. సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్ అమ్మాయితో ఏ విధంగా, మైనర్ వదిలిపెట్టండి, మేజర్ అయినా మైనర్ అయినా సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి అంటే బేసికలీ నువ్వు ఇలా ప్రవర్తించకపోతే నేను చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కి నువ్వు నా కోరికలు తీర్చాలి, పిచ్చి చూపులు చూడడం మొదలుకొని కామెంట్లు కొట్టడం వరకు సెక్షువల్ హెరాస్మెంట్ కింద అనేక విషయాలు వస్తాయి. ఇది నిజంగానే ఈ విషయం జరిగిన తర్వాత అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఊరికే సరదాగా ఫ్రెండ్స్, కొలీగ్స్ ఉంటారు, వచ్చి ఏదో కామెంట్ చేస్తారు, అది సెక్షువల్ హెరాస్మెంట్ అయిపోతుంది సడన్గా. అంటే అమ్మాయి ఫీల్ అయ్యేది ఇంపార్టెంటా, జరిగే సంఘటన ఇంపార్టెంటా అని చర్చ కూడా వచ్చింది. చాలామంది లాయర్స్తో కూడా మాట్లాడాము మేము. మీరు చెప్పండి మ్యామ్. సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అనడానికి యాజ్ ఎ వైఫ్గా నేను అడుగుతున్నా, ఏది సాక్ష్యం? ఏది? ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, డెసిషన్ తీసుకున్నారు. అట్ వాట్ బేసిస్ వాళ్ళు ఏ డెసిషన్ అనేది ఏ బేసిస్తో తీసుకున్నారు? రెండు వైపులా చూడాలిగా. అవును, ఒకవైపే చూసి తీసేసుకో అంటే ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ పెట్టగానే వాళ్ళు ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారు? అమ్మాయిలు ఇలా రావాలి, కంప్లైంట్ పెట్టాలి, మేము దాన్ని చెప్తున్నాము, ఎవరు భయపడకండి, ఇలాంటివి జరిగితే ఎవరు భయపడకుండా వచ్చి కంప్లైంట్ పెట్టండి అని చెప్తున్నారు. అది రియల్ విక్టిమ్స్కి రీచ్ అవుతే బాగుంటుంది. రియల్గా ఎవరైతే హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు రావాలి బయటికి. మీరు ఇలాగా ఫేక్ కేసెస్ని తీసేసుకొని అవి అవును ఇది నిజం అని చెప్పి, ఒక నిందని మీరు నిజం అని చెప్పి ఎందుకు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఏదో ఒక బేస్తోనే కదా హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఫిలిం ఛాంబర్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అని అంటే వర్క్ ప్లేస్లో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అంటే అఫ్ కోర్స్ ఇక్కడ ఇంప్లాయిడ్గా, బికాజ్ సినిమా ఇండస్ట్రీలో వర్క్ నేచర్ డిఫరెంట్ కాబట్టి ఒక 3 రోజులు ఎక్కడికో వెళ్ళారు,
లేదు ఒక కొరియోగ్రఫీ ఎక్కడో జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది, అది వర్క్ ప్లేస్ కిందకే వస్తుంది. టెక్నికల్గా మీరు అన్నది నా పాయింట్ అర్థమైంది. మిగతా వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఏమంటున్నారు, ఆఫ్టర్ షూట్ అనుకుందాం, ఆఫ్టర్ షూట్ ఆర్ త్రూ మెసేజెస్ ఆర్ త్రూ ఎనీ కైండ్ ఆఫ్ కంపల్షన్, ఎనీ కైండ్ ఆఫ్ కోర్షన్ విచ్ దాదాపుగా తన కెరియర్కి ముడిపడి ఉండి, ఎస్పెషలీ అలా ముడిపడి ఉండకపోయినా కూడా తన్ని ఇబ్బంది పెట్టే విధంగా అన్నది డెఫినేషన్. అదేమి అస్సలు ఏమీ జరగలేదు అంటున్నారు మీరు. జరగలేదు, ఎక్కడ జరగలేదు. ఒక భార్యగా మీ పేరు కూడా ఇన్వాల్వ్ అయింది సుమలత మధ్యలో. నేను పచ్చిగా చెప్తున్నాను, నాకు నా కోరిక తీర్చు అనే మనిషి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్ లేదు. తను లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలలో ఎప్పుడైనా మనము చిన్న చిన్న గొడవలు వస్తాయి, అత్తగారి నుంచో ఏదో ఒకటి చిన్న చిన్న వస్తుండే, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ అమ్మగారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, అంటే ఇప్పటికీ అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు దూరంగా ఉంటారు, అయినా కూడా సరే ప్రతి రంజాన్కి ప్రతి ఫెస్టివల్కి మేము ఊరెళ్ళి వాళ్ళ అమ్మగారితోనే జరుపుకుంటాం. ఎందుకనంటే ఎప్పుడు ఎవరికి ఎలా జరుగుతుందో తెలియదు. అమ్మ కొంచెం ఏజ్ అవుతుంది, మనం చూసుకోవాలి, నేను షూటింగ్స్లో అన్ని బిజీగా ఉంటాను, నువ్వే కొంచెం చూసుకోవాలి అంటే నేను దగ్గరుండి ఒక మనిషిని చూస్తున్నాను కదా. సో ఇప్పుడు వచ్చి హెరాస్మెంట్ చేశారని నువ్వు ఫోక్సా అంటున్నావు, హెరాస్మెంట్ చేశారా అంటున్నావు, 5-6 సంవత్సరాల నుంచి ఫేస్ చేసి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తా అని అంటున్నావు. నాకు అన్నీ అసలు చాలా అందరికీ అది క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఏం ఇంటెన్షన్ లేకుండా ఎందుకు తను ఇదంతా చేస్తుంది. మధ్యలో జానీ మాస్టర్ జైలుకి వెళ్ళినప్పుడు మీరు ఒక భార్యగా చాలా కుమిలిపోయి ఉంటారు. అంటే బికాజ్ కేసు పర్యవసానాలు తర్వాత ఎలా ఉన్నా కూడా భర్త మామూలుగా కొనసాగుతున్న జీవితంలో ఒక సామాన్యుడు వెళ్ళి జైలు పాలవుతే చాలా కష్టం. మీరు వెళ్ళి చూశారు కదా జానీ మాస్టర్ని, ఎలా ఫేస్ చేశారు సుమలత మీరు ఆ టైంలో? మ్యామ్ నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఎక్కువ ఎమోషనల్ అయిపోవడం, ఎక్కువ ఏం జరిగినా సరే నా మంచికే అనుకుంటాను. ఏం జరిగినా సరే ఓకే ఇది జరగకుండా ఇంకా ఏదైనా పెద్దగా ఉండొచ్చేమో, సో దీంతో ఆగిపోయిందేమో. ఇప్పుడు మ్యామ్ ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, పెట్టింది, మాస్టర్ జైలుకి వెళ్ళారు, ఏమో ఇంకా వేరే స్టెప్ ఏదైనా చేస్తుంటే ఇక్కడికి ఆగిపోయిందేమో అనేది నా ఇంటెన్షన్. ఏం జరిగినా నా మంచిగా అనుకుంటాను. సో దాన్ని బట్టి మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఏం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? నేను ఫీల్ అయ్యేది అది. నేనేం తప్పు చేయలేదు, నా హస్బెండ్ ఏంటో నాకు తెలుసు. నేను ఇప్పుడు ఒక వైఫ్ వచ్చి బయట చెప్తుంది అని అంటే రేపు అది రాంగ్ అయింది అనుకోండి, నన్నే కదా అంటారు. ఖచ్చితంగా తప్పున్నా నువ్వు సపోర్ట్ చేసావు అనే కదా అంటారు. సో నేను అది అంత చిన్నపిల్లనా? నేను దేనికి సపోర్ట్ చేస్తున్నానో చేయలేను అంత చిన్నపిల్లనా? నాకే 2 పిల్లలు ఉన్నారు. చిన్నపిల్లని కాదు ఖచ్చితంగా, కానీ మధ్యలో ఇక్కడ ఒకటే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ అని చెప్పడానికి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే మీరు కూడా అమ్మాయిని కన్విన్స్ చేసి వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనే అంతవరకు వెళ్ళింది విషయం ఉంది కాదు మ్యామ్. నువ్వు పెట్టుకోవద్దు. నువ్వు ఎందుకు మాస్టర్ ఒక హస్బెండ్ 2 పిల్లలు ఉన్నారు. సో నువ్వు ఈ ఏజ్ నీకు అట్రాక్ట్ అవ్వచ్చు, లేదా ఆ లగ్జరియస్ లైఫ్ చూసిండొచ్చు, కార్లు కావచ్చు, ఇచ్చే ఇంపార్టెన్స్ కావచ్చు. ఇప్పుడు డాన్సర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒకటి ఉంటుంది, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎక్కడో వెళ్ళి తింటుంటారు, వీళ్ళు ఏంటంటే మాస్టర్ దగ్గర తింటారు, మాస్టర్కి వచ్చిన ఫుడ్ని తింటారు, సపరేట్ కారు ఉంటుంది. సో మ్యామ్ ఇప్పుడు నేను ఒకరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే అందరి దృష్టి ఎక్కడ వెళ్తుంది, అక్కడే వెళ్తుంది. సో ఆ మనిషి ఏం చేస్తారు, నాకు ఇంపార్టెన్స్ వచ్చింది అనే ఒక ఫీల్కి వెళ్ళిపోతారు. ఇంకొకటి నేను చెప్పాలనుకుంది, ఢీ షోలో పర్ఫార్మెన్సెస్ చేసుకునే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి డైరెక్ట్గా ఒక పెద్ద పెద్ద హీరోస్ ముందు నిల్చోబెట్టి ఛాన్స్ ఇచ్చినప్పుడు కష్టం అనేది ఎక్కడా తెలియలేదు. ఇక్కడ ఈ రోజుల్లో ఒక పెద్ద హీరో దగ్గర వర్క్ చేయాలంటే చాలా స్టేజెస్ దాటి రావాలి. కానీ ఇక్కడ ఈ అమ్మాయికి ఏంటంటే డైరెక్ట్ ఢీ షో నుంచి డైరెక్ట్ ధనుష్ సార్, చరణ్ సార్, ఎన్టీఆర్ సార్, ఇట్లా చాలా మంది దగ్గర పెద్ద పెద్ద హీరోస్ దగ్గర వర్క్ చేయాలి. ఎందుకు అంత ఆపర్చునిటీ ఇచ్చారు జానీ మాస్టర్ దానికి? అంటే వర్క్ నచ్చింది, ఇచ్చారు. ఓకే మన దగ్గర చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎవరైనా మంచి డాన్సర్ కావాలనే కదా అనుకుంటారు. సో అలా పిలిచారు. మాస్టర్ చిన్న చిన్న సాంగ్స్ చేసే స్టేజ్ అప్పటికి అయిపోయింది. సారీ, చిన్న చిన్న సాంగ్స్ అని నేను ఎప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే అన్ని సాంగ్స్ ఒకటే. హీరోస్ ఎక్కువ ఫేమ్ ఉన్న హీరోస్ దగ్గర మాస్టర్కి ఛాన్సెస్ రావడం స్టార్ట్ అయింది. సో అప్పుడు ఆ అమ్మాయి అక్కడే వర్క్ చేస్తుంది కదా, మాస్టర్ ఏ హీరో దగ్గర ఉంటారో ఆ అమ్మాయి అక్కడే వర్క్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఆ అమ్మాయి పెద్ద హీరో దగ్గర నుంచే స్టార్ట్ అయింది తన కెరియర్ అనేది. ఇండస్ట్రీకి రావడంతోనే విజయ్ సార్,
పెద్ద పెద్ద హీరోస్తోనే చేసింది వర్క్. అవును, నేను అడిగేది అదే, అంటే మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి తన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది? నువ్వు నేను ఒకరోజు పిలిచాను. మనసు పడిందా తను? నేను పడింది, అదే కదా నేను అంటున్నాను. జానీ మాస్టర్ మీద మనసు పడింది. నేను ఒకరోజు రిహార్సల్కి వెళ్ళాను, షూట్కి రిహార్సల్స్కి వెళ్తుంటా. నేను వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసి భయపడ్డము, ఎందుకో కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం, ఏదో నేనేదో ఐడెంటిఫై చేసి తను ఏదైనా అడుగుతానేమో, ఏదో ఒకటి సంథింగ్ నా దగ్గర ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ రాదు. సరే అని చెప్పి నాకు కొంచెం వియర్డ్గా అనిపించింది బిహేవియర్. అప్పుడు నేను మాస్టర్కి చెప్పాను, తనని దూరం పెట్టు, తన వల్ల నీకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పాను. నేను అప్పుడే చెప్పాను. నేను మాస్టర్ వచ్చి లేదు అలా ఏం కాదు, మంచి అమ్మాయి, హార్డ్ వర్క్ చేస్తుంది, మంచి అమ్మాయి. మాస్టరే అన్నారు మంచి అమ్మాయి, హార్డ్ వర్క్ చేస్తుంది అని అన్నారు. తర్వాత రంజితమే సాంగ్ అప్పుడు స్ట్రిక్ట్గా చెప్పాను, ఆ అమ్మాయి వద్దు మన దగ్గర. ఎందుకనంటే నాకు మాస్టర్ దగ్గర ఉన్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ నాకు కాల్ చేసి, వదిన ఆ అమ్మాయి చాలా ఎక్కువ చేస్తుంది, మాస్టర్ ఇచ్చే ఇంపార్టెన్స్ని తను వేరే వేలో తీసుకెళ్తుంది, సో జాగ్రత్త అని చెప్పి నాకు చాలామంది డాన్సర్స్ కాల్ చేసి చెప్పారు. అప్పుడు నేను మాస్టర్ కాల్ చేసి, ఈ అమ్మాయి మన దగ్గర వద్దు, మాస్టర్ ఎంతైనా చేయనివ్వండి, నేను వన్స్ ఒకసారి వద్దు అని స్టాండ్ తీసుకున్నానంటే మాస్టర్ దానికి కట్టుబడి ఉంటారు. స్టార్టింగ్లో ఒకవేళ అటు ఇటు డిస్కషన్ జరిగినా అట్ ద ఎండ్ మాస్టర్ నన్ను ఎప్పుడు క్రాస్ చేసి వెళ్ళరు. అంటే తను చెప్పేది నిజమే అని నమ్ముతారు. సో అలాగా వద్దు అని అనుకున్నా మా అమ్మాయిని పక్కన పెట్టేశాను. తర్వాత తను పుష్ప 2లో వచ్చింది అనేది, ఇప్పుడు పుష్ప 2లో కూడా అమ్మాయికి ఎలా వస్తుంది చెప్పండి? జానీ మసదిగా చేస్తేనే, పుష్పలో చేసింది ఆ అమ్మాయి, 1లో చేసింది, తర్వాతనే కదా నీకు 2లో కూడా అవకాశం వస్తుంది. నువ్వు అవకాశాల పరంగా తను జానీ మాస్టర్ అసిస్టెంట్గా చేసిన ఈ విషయాలు అవన్నీ అది ఒప్పుకుంటున్నారు అందరూ. ఇక్కడ రెండే పాయింట్లు, ఒకటి ఇష్టపూరితంగా కానీ అయిష్టంగా కానీ వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఉందా, ఆ రిలేషన్షిప్ని భరించలేని ఒక భార్యగా మీరు కూడా నలిగిపోయి ఉంటారనే విషయం కూడా సమాజం మాట్లాడుకునే వాళ్ళు గుర్తిస్తారు. బికాజ్ ఎంత లేదన్నా మీరు ఎన్ని వైపులు అందరూ వచ్చి మీకు చెప్పినా కూడా మీకు అది బాధే కదా. ఇప్పుడు ఒక ఆడపిల్ల వచ్చి దూసుకొచ్చేస్తుంది, తను మీ ఆయన్ని డైవర్ట్ చేస్తుంది అని అంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ఎనీ వైఫ్. చాలా సఫర్ అయ్యాను మ్యామ్ ఆ అమ్మాయి విషయంలో, చాలా సఫర్ అయ్యాను. వాళ్ళ మదర్కి ఆ అమ్మాయికి చాలాసార్లు నేను కాల్స్ చేశాను, మీరు చేసేది తప్పు, మీరు బియాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ కెరియర్ ఇది కాదు, మీరు వచ్చింది దేనికి, మీరు ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వచ్చారు, మీ పని మీరు చేసుకున్నారా, వెళ్ళిపోయామా, ఇలానే ఉండాలి అని నేను ఆ అమ్మాయికి చాలాసార్లు చెప్పాను, పిలిచి మరీ చెప్పాను, ఇంటికి కూడా పిలిచాను. నా దగ్గర లేదు అసలు అలాంటిది ఏం లేదు నాకు అని అంటది. అక్కడికి వెళ్ళి మళ్ళీ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడం స్టార్ట్ చేసి, మా మదర్ నన్ను టార్చర్ చేస్తుంది, మీరే నన్ను సేవ్ చేయాలి మాస్టర్, ఇంకా నేను మీ దగ్గర అయితే నేను ఇది కూడా ఒకటి, ఎందుకు మాస్టర్ రిలేషన్ అని ఎందుకు అంటున్నారనంటే, అమ్మాయి స్టార్టింగే రావడం ఎలా వచ్చిందంటే, మా మదర్ నన్ను చాలా టార్చర్ చేస్తుంది, నన్ను చిన్న చిన్న బట్టలు వేసుకోమంటుంది, నేను ఇంట్లో నాకు పిచ్చిలేస్తుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను షూటింగ్కి వచ్చినప్పుడు నేను హ్యాపీగా ఉంటున్నాను, సో నన్ను మీ దగ్గర నుంచి పంపకండి, నన్ను మీ దగ్గర నుంచి తీసేయకండి, నేను మీ దగ్గర సేఫ్గా ఫీల్ అవుతాను, వేరే మాస్టర్ దగ్గర ఎక్కడ కూడా నాకు ఆ సేఫ్టీ లేదు అని మాస్టర్ దగ్గర ఆ అమ్మాయి ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. మీరు చూసారా? నేను గంగులు సాంగ్ అప్పుడు చూసాను. నేను గంగులు సాంగ్ తను చేస్తుంది, ఆ టైంలో ఇంట్లో నుంచి దెబ్బ తగిలి హెడ్కి, ఇంట్లో నుంచి దెబ్బ తగిలి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు, ఇంట్లో నుంచి అమ్మాయి వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈమె మాస్టర్ అంటే షూటింగ్ అని చెప్పి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. నాకు కూడా మా ఇంటికి వస్తే మా మమ్మీకి చెప్పొద్దు నేను మీ ఇంటికి వచ్చింది అంటది. ఎందుకు మీ మమ్మీకి ఎందుకు చెప్పొద్దు అని అంటే, లేదు చెప్పొద్దు, నేను బయట ఉన్నానని చెప్పాను, మీరు చెప్పకండి అని. నాకు అప్పుడే ఈ అమ్మాయి ఇట్లా ఇంట్లో ఒకటి బయట ఒకటి చెప్తుంది అని నేను అప్పుడే ఖచ్చితంగా చూసేవాళ్ళకి పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, చిన్నపిల్ల ఇండస్ట్రీకి ఏదో వచ్చింది, ఒక పెళ్ళైన మాస్టర్ తోటి అఫ్ కోర్స్ ఆయన మెంటర్ అయ్యి తనకి బ్రేక్ ఇచ్చిన వ్యక్తి అయినా కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందని ఒక ఆందోళన ఉంటుంది కదా సుమలత, మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది. బహుశా ఇంట్లో వాళ్ళు అందుకనే ఆపేవారేమో, తెలియదు మనకి. ఎక్స్పెక్ట్ చేస్తే పేరెంట్స్ ఏదైనా పర్లేదు, నువ్వు ఎలాగైనా ఏదైనా పర్లేదు, నీ కెరియర్ సెట్ అవ్వాలని పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే, ఇక్కడ జరిగింది అదే. ఇంకొకటి ఫోక్సో 16 years అని అంటున్నారు, ఇన్ని ఇయర్స్లో మీ మదర్కి ఏం తెలియకుండా ఉంటుందా? యాజ్ ఏ వైఫ్గా ఇప్పుడు మనం అడిగారు మీరు ఎంత సఫర్ అయి ఉంటారనని, యాజ్ ఏ మదర్గా ఆమెకు తెలీదా వాళ్ళ పిల్ల ఎక్కడికి వెళ్తుంది, ఆ అమ్మాయి ఎక్కడ వెళ్తుంది, ఏ షూటింగ్ చేస్తుంది అని తెలీదా ఆ అమ్మాయికి?
ఖచ్చితంగా అంటే మీరు అడిగే క్వశ్చన్స్ లాజికల్గానే ఉన్నాయి డెఫినెట్గా. అంటే అంత తెలియకుండా ఇన్నేళ్ళు ఏం చేయకుండా ఊరుకుంటారా పేరెంట్స్ అని అడుగుతున్నారు మీరు, అంతేనా? తెలిస్తే మీ మీరు ఇంటికి encourage వస్తేనే చేశారుగా. అది వాళ్ళ మదర్ ఆ అమ్మాయి చాలాసార్లు మా ఇంటికి వచ్చారు. వచ్చి ఏమనేవారు? మాట్లాడుకోవడం, డిస్కషన్స్ నార్మల్గా కెరియర్ గురించి ఇలా. నేను ఒకసారి దీని గురించి కూడా వాళ్ళ మదర్ని పిలిపించాను ఇంటికి. మీ అమ్మాయి ఇలా చేస్తుంది, కొంచెం చూసుకోండి. తనకి ఇతర ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా జానీ మాస్టర్ తోటి ఇంకా కొంచెం క్లోజ్ అవ్వాలని? కానీ అదే కదా మేము ఇంటెన్షన్. ఆడియో ఒకటి లీక్ అయింది, విన్నారు కదా? విన్నాను. అదే అంటే మీ నోట విందామని. దానిలో క్లియర్ కట్గా తను ఏం చెప్పింది, నేను మాస్టర్ని ప్రేమిస్తున్నాను, పెళ్ళి చేసుకోవాలనుకున్నాను, అక్కకి తెలిసిపోయింది అని చెప్పింది. క్లియర్ కట్గా ఉంది దానిలో. నేను ప్రేమించాను, పెళ్ళి చేసుకోవాలనుకున్నాను, అక్కకి తెలిసిపోయింది. ఆడియో ఎలా వచ్చింది బయటికి? అది ఎవరో లీక్ చేశారు మ్యామ్, నా సైడ్ నుంచి. ఎందుకంటే అది వెళ్తే అక్కకి తెలిసిపోయింది అనే విషయం ఎవరే ఇతర కోరియోగ్రాఫర్స్కో ఎవరికో వెళ్ళి ఉండాలి, ఫ్రెండ్స్కి వెళ్ళి ఉండాలి. వాటర్ బాయ్తో మాట్లాడింది తను, వాటర్ బాయ్తో మాట్లాడింది ఈ డిస్కషన్. వాటర్ బాయ్ ఎందుకు రికార్డ్ చేస్తుంటాడు? అప్పటికి ఇంకా ఏమీ లేదు కదా. లేదు, యాక్చువల్గా ఏంటంటే మ్యామ్, ఈ అమ్మాయి ఫైనాన్షియల్గా మాస్టర్ని ఒక్కొక్కసారి డబ్బులు అడిగేది. మా ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్గా లేదు, జీతం అది ఇచ్చేవారు కదా, సాంగ్స్ డబ్బులు వచ్చేవి. కాకుండా మాస్టర్ని కొంచెం ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ కావాలి, కొంచెం వాళ్ళ చెల్లి సమ్ సివిల్స్ ఏదో చేస్తుంది, దానికి కూడా మాస్టర్ హెల్ప్ చేశారు. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి, నేను ఒకరి దగ్గర వర్క్ చేస్తున్నాను, కొన్ని సంవత్సరాలు అయ్యింది, నా ఫ్యామిలీ గురించి వాళ్ళకి తెలిసి ఉంటుంది, సార్ మా సిస్టర్కి ఇది హెల్ప్ చేయండి అని అడుగుతారు కదా. అలానే వాళ్ళ సిస్టర్కి కూడా హెల్ప్ చేశారు మాస్టర్. అలాగా ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మాస్టర్ చేశారు అమ్మాయికి. ఆ టైంలో ఈ వాటర్ బాయ్ అన్న అతను అడిగాడు, వెళ్ళిపోయింది ఆమె మన దగ్గర నుంచి, వెళ్ళిపోయింది, కంప్లీట్గా వెళ్ళిపోయింది. నేను అన్నాను, నువ్వు ఏమైనా ఆ అమ్మాయికి ఏమైనా ఇచ్చి ఉండుంటే అది తీసేసుకో, మనకి ప్రాబ్లమ్స్ రాకూడదు. వన్స్ వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏమైనా తీసుకునేటప్పుడు ఆ అబ్బాయి, ఈ వాటర్ బాయ్ అనే అబ్బాయి త్రూ మాట్లాడి ఇచ్చామన్నమాట. ఎందుకంటే మేము ఈవెన్ మాకు అప్పటికి కేసు అవ్వలేదు, అసలు అమ్మాయితో మాట్లాడడం మాకు ఇంట్రెస్టే లేదు. సో టోటల్గా కట్ అయిపోయింది. ఆ అబ్బాయి కాల్ చేసినప్పుడు ఆ అబ్బాయి మాస్టర్ ఇచ్చుని ఉంటే అవి వెనక్కి ఇచ్చేసేయి అని అడిగాడు. అప్పుడు కూడా ఆ అమ్మాయి ఏం చెప్పింది, నేను ఇవ్వాలి అని అంటే మాస్టర్ని ఇంటికి రమ్మనండి, ఇంటికి వచ్చి తీసుకోమని చెప్పండి. అంటే నీకు హెరాస్మెంట్ జరుగుతుంది, అయినా నువ్వు ఇంటికి పిలుస్తున్నావా? అయిపోయింది ఇంకా. అంటే నువ్వు హెరాస్మెంట్ అన్ని సంవత్సరాలు ఫేస్ చేసావు, నువ్వు వెళ్ళిపోయావు, మా దగ్గర వర్క్ కూడా చేయట్లేదు, అయినా నువ్వు ఇంటికి ఎందుకు రమ్మంటున్నావు? ఇంకా క్లియర్గా అర్థం కావట్లేదా మ్యామ్? తనకి మాస్టర్తో లైఫ్ షేర్ చేసుకోవడం కావాలి, ఆ లగ్జరియస్ లైఫ్ కావాలి. ఆ మాస్టర్ ఆ పొజిషన్లో ఉన్న రోజులు తినే అసిస్టెంట్గా ఉండాలి, వేరే వాళ్ళని అసిస్టెంట్గా పెడితే కూడా తను ఒప్పుకునేది కాదు. ఇదంతా వికటించేసరికి ఇదంతా జరిగిందని అని మీ అనుమానం? 100% మ్యామ్. ఎందుకంటే తను వెళ్ళిపోయింది, తను ఎక్స్పెక్ట్ చేసింది తనకు రాలేదు. తను ఇంకా ఏంటంటే నా జీవితం పోయింది, నేను అనుకుంది రాలేదు, నాకు ఇప్పుడు కెరియర్ ఏంటి? మ్యామ్, నేను చెప్పేది ఒక్కసారి అంటే అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది క్లియర్గా. తను ఢీ షోలో నుంచి డైరెక్ట్గా జానీ మాస్టర్ దగ్గరకు వచ్చేసింది, అంటే ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ దగ్గరకు వచ్చేసింది. తనకి ఇంకా అన్ని పెద్ద పెద్ద సినిమాలే చేస్తుంది, తను కొరియోగ్రాఫర్గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కార్లు, ఎక్కడికి వెళ్ళినా ఇదే లైఫ్. ఆ ఏజ్లో మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? కరెక్ట్ సుమలత, మీకు అయితే మీరు చూసుంటారు కదా తను ఇచ్చిన వివరణ, బయటికి వచ్చిన వాట్ ఎవర్ అలిగేషన్స్. ఆ రోజు ఫస్ట్ టైం షీ వాస్ కాల్డ్, అదేదో కార్డు ఉండిపోయిందని స్క్రిప్ట్ అంటారు. ఆ టైంలో ఇప్పటి నుంచి నేనే నీకు మొత్తం అన్ని అని జానీ మాస్టర్ తనతో చెప్పినట్టు, యూనో ఇవన్నీ ఏమిటి అంటే ఇవన్నీ స్క్రిప్టెడ్ అంటారు, అసలు పూర్తిగా ఫాల్స్. ఎందుకనంటే ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చి ఇంత ధైర్యంగా చెప్పే అమ్మాయికి అప్పుడు అసలు ఏం నాలెడ్జ్ లేదంటారా? అంటే అట్లీస్ట్ ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పుకోలేనంత భయస్తురాలా, ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోలేనంత భయస్తురాలా?